నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేనే మొదటివాడని, నేనే కడపటివాడిని, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఏమై ఉన్నాను, సజీవుడనై ఉన్నాను. ఈ మాట చెప్పగలిగినది ప్రభు అయిన యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయన జీవిస్తూ ఉన్నవాడు, ప్రస్తుతం జీవిస్తూ ఉన్నవాడు. మృతుడయ్యాడు కానీ మళ్ళా సజీవుడయ్యాడు. మరి మన పాపముల నిమిత్తం మృతి పొంది మన నీతిమంతులుగా తీర్చడానికి 3వ దినాన తిరిగి లేచాడు. జయశీలుడై సమాధిని గెలిచి ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవత్వానికి అర్థం ఉండేది కానే కాదు. మరి ఆనాడు ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఏమండి, ఆ ఆదాముని దేవుడు అన్నాడు, నువ్వు నేల నుండి తీయబడ్డావు కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు, నేలకి వెళ్ళిపోతావు, మట్టిలోంచి తీయబడ్డావు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతావు అన్నాడు. కానీ ఆ తర్వాత కడపటి ఆదాముగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు. ఆయన మాత్రం మంటిపాలు కాలేదు. హల్లెలూయా. ఆయన ఏమవ్వలేదండి, మంటిపాలు కాకుండా మరణాన్ని జయించాడు. నేల నుండి తీయబడిన మనము ఆదామును బట్టి మృతులమై ఉన్నాము. అలాగే యేసుక్రీస్తుని బట్టి మనం ఏమై ఉన్నామంటే మరలా మనము మరణాన్ని జయించేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మరణం నుంచి లేపబడిన వారు ఉన్నారంటారా?